ఒకానొక సమయంలో ఒక దూరమైన రాజ్యంలో సిండ్రెల్లా అనే మంచి మనసున్న అందమైన అమ్మాయి జీవించింది. ఆమె తన క్రూరమైన సవతి తల్లి మరియు ఇద్దరు సవతి అక్కలతో ఉండేది. వారు సిండ్రెల్లాను ఒక సేవకురాలిలా చూసేవారు. వారు విలాసవంతమైన దుస్తులు ధరించి గొప్ప విందులకు హాజరయ్యేవారు, కాని సిండ్రెల్లాను ఇంటి పనులన్నీ చేయించేవారు. ఒకరోజు రాజు మహల్లో ఒక గొప్ప నృత్య వేడుక నిర్వహించాలని ప్రకటించాడు. ఆ వేడుకకు రాజ్యంలో ఉన్న అన్ని యువతులను ఆహ్వానించారు, ఎందుకంటే రాజకుమారుడు తనకు భార్యను ఎంచుకోవాలని అనుకున్నాడు. సిండ్రెల్లా సవతి అక్కలు ఎంతో ఆనందంతో తమ అందమైన గౌన్లు సిద్ధం చేసుకున్నారు. కాని సిండ్రెల్లా మాత్రం పాత దుస్తులతో ఒంటరిగా ఉండిపోయింది. నృత్య వేడుక జరిగే రాత్రి సిండ్రెల్లా బాధతో ఏడుస్తుండగా ఒక్కసారిగా ఓ కాంతి ఆమె గదిని కమ్మేసింది. అది అద్భుత దేవదూత. ఏడవకమ్మా, నా పిల్లా అంటూ ఆమె చిరునవ్వుతో అంది. తన మాయాకర్రను ఊపడంతో సిండ్రెల్లా పాత దుస్తులు ఒక అద్భుతమైన గౌన్గా మారిపోయాయి. ఆమెకు మెరిసే కాంతిగాజు చెప్పులు ఇచ్చింది. అలాగే ఒక బూడిద గుమ్మడికాయను ఒక గొప్ప రథంగా మార్చింది, ఎలుకలను గజధ్వజం లాంటి గుర్రాలుగా మార్చింది. కాని జాగ్రత్త, దేవదూత హెచ్చరించింది, ఈ మాయా రాత్రి 12ంటికి ముగుస్తుంది. సిండ్రెల్లా మహల్కి చేరుకుంది. రాజకుమారుడు ఆమె అందాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. వాళ్లు రాత్రంతా నృత్యం చేశారు. కాని 12 గంటలు కావడంతో సిండ్రెల్లా త్వరగా బయటికి పరిగెత్తింది. ఆ తొందరలో ఆమె ఒక కాంతిగాజు చెప్పు అక్కడే పడిపోయింది. ఆ రోజు నుండి రాజకుమారుడు ఆ గాజు చెప్పు ఎవరికైతే సరిపోతుందో ఆ అమ్మాయిని వెతకడం ప్రారంభించాడు. అతను సిండ్రెల్లా ఇంటికి చేరుకున్నాడు. ఆమె సవతి అక్కలు ప్రయత్నించారు, కాని గాజు చెప్పు వారికి సరిపోలేదు. తరువాత సిండ్రెల్లా ప్రయత్నించింది, అది అచ్చంగా సరిపోయింది. రాజకుమారుడు ఎంతో ఆనందించాడు. అతను సిండ్రెల్లాను వివాహం చేసుకుని ఆమెను తన మహారాణిగా చేసుకున్నాడు. ఇలా సిండ్రెల్లా తన మంచితనం మరియు ధైర్యంతో విజయాన్ని సాధించింది.